నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ శ్రీరామ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు జరిపిన వ్యవహారంపై హైకోర్టులో ఏజీ శ్రీరామ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్లో వెల్లడించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, గడిచిన 2 వారాల్లో పరిణామాలను వివరిస్తూ కోర్టుల గౌరవానికి భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ శ్రీరామ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలు జరిపిన వ్యవహారంపై హైకోర్టులో ఏజీ శ్రీరామ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్లో వెల్లడించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, గడిచిన 2 వారాల్లో పరిణామాలను వివరిస్తూ కోర్టులు గౌరవానికి భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ శ్రీరామ్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? న్యాయమూర్తుల దూషణపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ ఏజీ శ్రీరామ్ వేయడం జరిగింది. చంద్రబాబు అరెస్టు తర్వాత హైకోర్టు జడ్జీలు అట్లాగే దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. దీనిపై హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం. అయితే ఇప్పటికే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలనేది మాత్రం రాష్ట్రపతి నుంచి సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని పలు ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఏపీ ప్రభుత్వం దీనిపై కోర్టు ధిక్కరణ కేసు వేసే కూడా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పిటిషన్ లోని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, అందులో భాగంగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 2 వారాల్లోని పరిణామాలు వివరిస్తూ పిటిషన్ ను కోర్టు గౌరవం భంగం కలిగించేలా ఉన్నది కూడా పేర్కొన్నట్టు తెలిపింది. అయితే పూర్తిగా ఇందుకు సంబంధించిన విచారణ రేపు హైకోర్టు ధర్మాసనం ముందు రానుంది. డివిజన్ బెంచ్ లో విచారిస్తామని కూడా హైకోర్టు ఇందుకు సంబంధించిన ఆదేశాల్లో పేర్కొంది. అంటే ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించిన కోర్టు విచారణ సంబంధించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చాయి. అందులోని అంశాలను, దాంట్లో వచ్చిన ట్రోలింగ్స్ ఆధారంగా ప్రభుత్వం కొన్ని ఫిర్యాదులు తీసుకుంది. ఆ ఫిర్యాదులను కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ లో పేర్కొంటూ అడిషనల్ అదేదైతే ఏజీగా ఉన్న శ్రీరామ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. రేపు హైకోర్టు ముందు దీనిపై విచారణకు రానుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.